నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని జైల్లోకి వేస్తాం అంటూ జగన్మోహన్ రెడ్డి బెదిరింపు ధోరణికి పాల్పడ్డాన్ని ఏ విధంగా చూడాలి, ఇంతకీ ఆయన ఏమన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్య నేతలతో భేటీ అయ్యి కొన్ని కీలక కామెంట్స్ చేశారు మేడం. ఎవరైతే మెడికల్ కాలేజెస్ని తీసుకుంటారో వాళ్ళని మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని జైల్లో పెడతాం. ఆయన కామెంట్స్లో ఆయన మాటల్లోనే వినిపిస్తాను మేడం. అధికారంలోకి వచ్చిన వెంటనే రేపొద్దున మనం ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగకముందే అందరు జైళ్ళలో ఉంటారు. మేము ఇన్ని నిరసనలు ధర్నాలు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు వినకుండా ముందుకెళ్తే ఎవరైతే అధికారులు ఈ కాలేజెస్ని తీసుకుంటారో వాళ్ళని 2 నెలల్లోకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలు తిరగక ముందే మేము జైల్లో పెడతాం. ఈ బెదిరింపు ధోరణిని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఆయనకు అర్థం కావట్లేదు ఎవరికి ఇస్తారో అనే దాని మీద ఆయనకు అవగాహన లేదు. జగన్మోహన్ రెడ్డికి ఉండే సమస్య ఏంటంటే తెలియకపోతే తెలుసుకోడు, అందుకని అలా మాట్లాడుతున్నాడు. అసలు ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు మెడికల్ కాలేజెస్ని వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం స్థలం ఇస్తారు, పునాదుల వరకు వేసి అప్పచెప్తారు. ఎవరికి అప్పచెప్తారు? టాటా లాంటి ట్రస్ట్లకు ఇస్తారు. టాటా అంటే మీకు తెలుసు, లాభాపేక్ష లేకుండా పనిచేసే ట్రస్ట్లకి ఇస్తారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా? మీరు టాటా ట్రస్ట్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారా? అంటే మనకి తెలుసుకోవాలమ్మా. ఎవరమైనా అందులో ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అవగాహన లేకుండా కోటి సంతకాలు అంటే ఎట్లా? వాళ్ళు ఏం చెప్తున్నాడు, 1,04,11,146. అందులో తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంతకాలు పెట్టారు. చాలా చోట్ల బెదిరించి పెట్టించుకున్నారు తెలుసా నీకు? కాలేజెస్కి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి యువత చేత, విద్యార్థుల చేత కూడా సంతకాలు తీసుకున్నారు. అంటే మన టీచర్స్ని కూడా ప్రశ్నించాలి. ఇక్కడ టీచర్స్ ఎలా అలౌ చేశారు రాజకీయ నాయకులని? మీకు అర్థమైంది నా పాయింట్. టీచర్స్ని కూడా అడగాలి, ఏ కాలేజెస్ అలౌ చేశాయి, రాజకీయాలకి విద్యార్థులకి సంబంధం ఏంటి అనే విషయం కూడా ఇక్కడ బయటికి రావాలి. ఎందుకంటే ఇవాళ నేను రాగానే 2 నెలల్లో వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తాను, చంద్రబాబు నాయుడు నా మాట వినకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే, నీ మాట వినడమే, నువ్వెవడివి అసలు? నువ్వెవడివి? కేంద్రం ఒప్పుకుంది. కేంద్రం ఒప్పుకున్నాక పీపీపీ మోడల్లో ఇవాళ చాలా రాష్ట్రాల్లో చాలా మెడికల్ కళాశాలలు పీపీపీ మోడల్లో పని చేస్తున్నాయి. కొత్తగా పని చేయటానికి చాలా రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. తమిళనాడు కావచ్చు, గుజరాత్ కావచ్చు, మరొకటి కావచ్చు వస్తున్నాయి. తెలియకపోతే ముందు న్యూస్ తెచ్చుకొని చూసుకో, లేకపోతే గూగుల్లో కొడితే వస్తుంది నీకు. నువ్వు పెద్ద కష్టపడక్కర్లా. నేను అంటున్నది ఏంటంటే, ఇవాళ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? అసలు ఇవాళ 1,000 సంతకాలు ఎందుకు చేశారు? అక్టోబర్ 7న సంతకాల ఉద్యమం అన్నాడు, 9 నర్సీపట్నం వెళ్ళాడు మెడికల్ కళాశాలకి. ఇప్పుడు 17 కళాశాలలు అన్నారండి. 10 కళాశాలలకి మేము స్థలం కేటాయించేసాము, పునాదులు పడిపోయాయి అన్నారు. 7 కళాశాలలు పూర్తి చేశామని వాళ్ళు చెప్తున్నారు. ఆ 7 కళాశాలలు ఏమిటి అనేది మనం అడుగుతున్నాం. దానికి ఇవాళ ఆయన సమాధానం చెప్పాడా? అసలు ఎక్కడెక్కడ కట్టారు, ఎంత ఖర్చు అయింది? మీకు 5,000 కోట్లు మీరు కేంద్రం నుంచి తెచ్చుకున్నది ప్లస్ మీరు పెట్టింది ఉంటే 5,000 కోట్లలో మీరు 760 కోట్లో 780 కోట్లో ఖర్చు పెట్టారని మీకు గూగుల్లో వస్తుంది, కావాలంటే చూసుకోండి. కాబట్టి మిగతా డబ్బు ఏం చేశారు? అసలు ఎంత స్కామ్ చేశారు? ఇవాళ గుడివాడ అమర్నాథును, అరుణ్ కుమారు, ఇంకొకళ్ళు ఎవరు, మొత్తం 3 కలిపి 1,00,000 కోట్ల స్కామ్ ఇందులో అని అన్నారు. అంటే మీ హయాంలో కూడా మీరు 1,00,000 కోట్ల స్కామ్ చేశారా? అందుకనే ఈ ప్రైవేట్ పరం చేస్తే 1,00,000 కోట్లు స్కామ్ అవుతుందని చెప్తున్నారా మీరు? మనకు అర్థం కాలేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. నిర్మలా సీతారామన్ ఏం చెప్పారు? వీళ్ళు నిరసనలు ధర్నాలు చేస్తున్నారు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఆమె ప్రైవేట్ కాదు అని చెప్పి స్పష్టంగా ఆవిడ అడిగి మరి సుబ్బారెడ్డిని ఇందులో ప్రైవేట్ ఉందా అంటే లేదని అతనే. ఇవన్నీ వర్కౌట్ కాకే ఇప్పుడు ఎవరైతే మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ వాళ్ళు తీసుకోవడానికి వస్తున్నారో వాళ్ళని బెదిరించే ప్రయత్నమే ఇది. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి, అంటే ఎవరు ముందుకు రాకుండా ఉండడానికి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కొందరు చెప్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే అడ్డుకునేది ఎవరండి? మొట్టమొదట వైసీపీ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు. అదేవిధంగా గతంలో పెట్టుబడులు రాకుండా చేయడానికి ప్రయత్నించాడు. ఆయన హయాంలో కంపెనీలు వెనక్కి పంపించాడు, లులుని రాకుండా చేశాడు, తర్వాత ఇంకా కార్ల కంపెనీలు రాకుండా చేశాడు, ఉన్న కంపెనీలు పంపించేశాడు, ఇవన్నీ చేశాడు. సో ఇప్పుడు పెట్టుబడిదారులు ఈయన మాట వినకుండా వచ్చారు. ఇవాళ 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 7,20,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఓకే అయ్యాయి.
మళ్ళీ ఇప్పుడు కాగ్నిజెంట్ వస్తోంది, ఇంకా చాలా కంపెనీలు వస్తున్నాయి, అవి ఏమీ చేయలేకపోయాడు. ఇవాళ వైజాగ్ ఎదిగిపోతోంది, ఐటీ హబ్ అయిపోయింది, గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చేసింది, లోకేష్కి పేరు వచ్చింది. మరోపక్క ఇవాళ చూసుకుంటే మీరు రిషికొండ ప్యాలెస్ని మేము రిసార్ట్స్ కింద మారుస్తాము, లేకపోతే మేము హోటల్స్ కింద మారుస్తాము, మేము వాటిని మెయింటైన్ చేస్తామని లీలా కంపెనీ కావచ్చు, లేకపోతే టాటా వాళ్ళు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు ముందుకు వచ్చేసరికి ఇవాళ భయపడుతున్నాడు. అయితే ఇప్పుడున్న ఒకే ఒక అవకాశం ఏముంది, ఈ పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాలలు కట్టడం. దీని గురించి ప్రజలకు కూడా సరైన అవగాహన ఉండదు కాబట్టి దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తే ఈ ప్రభుత్వం మీద ఒక నెగిటివిటీ తీసుకురావచ్చు అనేది అతని ఉద్దేశం. సో దానికోసమని దీన్ని ఎత్తుకున్నాడు అతను. 2 నెలల్లో 1 కోటి సంతకాల సేకరణని చేశామని అంటున్నాడు. దీని మీద అంబటి రాంబాబు ఎగురుతున్నాడు, తర్వాత అతను ఎవడు పోతుల మహేష్ ఎగురుతున్నాడు, మరొకళ్ళు ఎగురుతున్నారు, బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకి ఎవ్వడూ భయపడ్డు, తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు కూడా బెదరవు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం పట్టించుకుంటాడు మిమ్మల్ని? అయినా కేంద్రం దగ్గరికి వెళ్ళి మీ బెదిరింపులు చేయండి ముందు దమ్ముంటే. మోదీ దగ్గరికి వెళ్ళి ఇది ఇవ్వండి, లోక్ భవన్కి వెళ్ళి ఇవ్వడం కాదు. మీకు దమ్ముంటే మీరు మోదీ అపాయింట్మెంట్ అడగండి. మోదీ, నిర్మలా సీతారామన్, అమిత్ షా ముగ్గురిది అడిగి మీరు అవి ఇవ్వగలిగితే నువ్వు సరైన వ్యక్తివని ఒప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి. అప్పుడు మిగతా విషయాల తర్వాత. ఇప్పుడు కోర్టుకు వెళ్తామని ఎందుకంటున్నారు? ఇప్పుడు మీరు ఒక ఉద్యమం చేపట్టారమ్మా, ఉద్యమంలో మీరు సక్సెస్ అవుతారని అనుకుంటారు కదా, అంటే మీ మీద మీకు నమ్మకం లేదు. అందుకే ఈ 1 కోటి సంతకాల సేకరణ తర్వాత లోక్ భవన్లో ఇచ్చినా కూడా ఇది ముందుకు వెళ్ళకపోతే మేము అప్పుడు కోర్టుకు వెళ్తాము. అలాంటప్పుడు గవర్నర్కి ఇవ్వడం ఎందుకు? ఈవెన్ హైకోర్టు వ్యాఖ్యానించింది కదా మేడం, అసలు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజెస్ తప్పు లేదు. అసలు మా భవనాలే మేము పీపీపీ మోడల్లో కడితే బాగుండు అనుకుంటున్నాము, ఎందుకంటే మా భవనాలే పూర్తి కాలేదని మీకు చెప్పి అన్నీ తెలుసండి. తెలిసాక కూడా ఏదీ లేదు కాబట్టి ఇవాళ ఒక రాష్ట్రంలో అలజడి సృష్టించాలి, వైసీపీ రోడ్డు మీదకి రావాలి, అదొక్కటే వాళ్ళ ధ్యేయం. కాబట్టి ఇది చేస్తున్నాడు అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. కాబట్టి ఇవాళ వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు ఎప్పుడో ఫెయిల్ అయ్యారు, వాళ్ళు కొత్తగా ఫెయిల్ అయింది ఏమీ లేదు. కాబట్టి మెడికల్ కళాశాలల విషయంలో వాళ్ళు తీసుకున్న స్టాండ్ తప్పు, అది ప్రజలకి తెలుసు, వాళ్ళకి తెలుసు. కాబట్టి మీకు త్వరలో దీని మీద ఒక అవగాహన వైసీపీకి వస్తుంది, ప్రజలకు కాదు, ప్రజలకు తెలుసు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.